శంకరి రాష్ట్రంలో ఎన్నికల సన్నద్ధతపై సమీక్షించేందుకు కేంద్ర ఎన్నికల కమిషన్ బృందం ఈరోజు విజయవాడకు వచ్చింది. ప్రధాన కమిషనర్ రాజీవ్ కుమార్ నేతృత్వంలోని బృందం ఈరోజు విజయవాడలో అధికారులతో సమీక్ష చేయబోతుంది. ఈరోజు మధ్యాహ్నం నుంచి కలెక్టర్లు, ఎస్పీలు, వీళ్ళందరితో కూడా జిల్లాల వారీగా సమీక్ష చేయనుండగా ఉదయం ఇప్పుడు ఆల్రెడీ కొంతమంది రాజకీయ పార్టీల నేతలతో సమావేశం అవుతున్నారు. ఇందులో ప్రధానంగా ఇప్పటికే ఆమ్ ఆద్మీ పార్టీ, భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్, సిపిఐ, సిపిఎం ఈ పక్షాలతో ఇప్పటికే భేటీ పూర్తయింది. వీళ్ళంతా కూడా ప్రధానంగా ఎన్నికల ఓటర్ల జాబితాలో చాలా లోపాలు ఉన్నాయని, వీటిని పలు మార్లు ఫిర్యాదు చేసినప్పటికీ ఈ రోజు వరకు కూడా డ్రాఫ్ట్ జాబితాలో కూడా అవకతవకలను సరిదిద్దలేకపోయారు అని కూడా పెద్ద ఎత్తున ఆరోపించారు. వివిధ నియోజకవర్గాల్లో ఎక్కడైతే ఆరోపణలు వస్తున్నాయో ఆ నియోజకవర్గాలకు సంబంధించి ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేసినప్పటికీ ఈ రోజు వరకు కూడా చర్యలు తీసుకోలేదని కూడా వీళ్ళంతా ఫిర్యాదు చేశారు. మరికొద్దిసేపట్లోనే ఇప్పటికే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వచ్చారు. మరికొద్దిసేపట్లో తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు నోవాటెల్కి చేరుకోబోతున్నారు. వీళ్ళిద్దరితో పాటు టీడీపీకి సంబంధించిన సీనియర్ ఎమ్మెల్యే, పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ పయ్యావుల కేశవ్, వీళ్ళు ముగ్గురు కూడా ఎన్నికల కమిషన్ కలిసి రాష్ట్రంలో ఓటర్ల జాబితాలో అవకతవకలు, ఎన్నికల కమిషన్ ఆదేశాలు ఇస్తున్న కలెక్టర్లు, ఎస్పీలు చర్యలు తీసుకోకపోవటం వంటి అంశాలపై కూడా ఫిర్యాదు చేయాలని నిర్ణయించారు. ఇప్పటికే చిత్తూరు జిల్లా చంద్రగిరి నియోజకవర్గంలో ఫామ్ 7లు కానీ లేకపోతే ఫామ్ 8లు కానీ దాదాపుగా 1,00,000 వరకు దరఖాస్తులు రావడంపై కూడా వీళ్ళు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ప్రకాశం జిల్లా పర్చూరు, అనంతపురం జిల్లా ఉరవకొండ, ఉమ్మడి గుంటూరు జిల్లాలోని గుంటూరు వెస్టు, గురజాల నియోజకవర్గంతో పాటు అదే విజయవాడలో విజయవాడ సెంట్రల్, మైలవరం నియోజకవర్గం, విశాఖపట్నంలో విశాఖ సౌత్, ఈ నియోజకవర్గాల్లో వస్తున్న ఆరోపణలపై కూడా పెద్ద ఎత్తున ఫిర్యాదులు చేశారు. అదేవిధంగా కడప జిల్లా పొద్దుటూరులో ఇప్పటికే ఈఆర్ఓను సస్పెండ్ చేశారు. నెల్లూరు జిల్లాలో కూడా మరికొన్ని నియోజకవర్గాల్లో కూడా ఇటువంటి అవకతవకలు ఉన్నాయి అని చెప్పి తెలుగుదేశం చెబుతుంది. వీటన్నిటిపై కూడా నేటి వరకు కూడా తాము అనేక ఫిర్యాదులు చేసినప్పటికీ కూడా నేటి వరకు ఎటువంటి చర్యలు తీసుకోలేదు అని, కేవలం కంటి తుడుపు చర్యలతోనే ఎలక్షన్ కమిషన్ సరిపెడుతుందని, ఈ నేపథ్యంలోనే వీటన్నిటిపై కూడా చర్యలు తీసుకోవాలి అని కూడా ఎన్నికల కమిషన్ బృందాన్ని కోరబోతున్నారు. ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ నేతృత్వంలోని 3 ఉన్నతాధికారుల బృందం ఇప్పటికే విజయవాడకు చేరుకుంది. అయితే వీళ్ళంతా కూడా గత రాత్రి ఇక్కడికి చేరుకున్నప్పటికీ ఈరోజు ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు కూడా రాజకీయ పక్షాల ప్రతినిధులకి కలిసేందుకు కూడా సమయం ఇచ్చారు. ఇప్పుడే మరికొద్దిసేపట్లోనే తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు మరికొద్ది క్షణాల్లోనే ఇక్కడికి రాబోతున్నారు. ఈ నేపథ్యంలోనే వీళ్ళందరితో కూడా మాట్లాడి ఎక్కడైతే జాబితాలో లోపాలు ఉన్నాయో వాటన్నిటిని కూడా సవరించాలి అని చెప్పి కేంద్ర ఎన్నికల కమిషన్ బృందం వీళ్ళకి రాష్ట్ర ఎన్నికల కమిషన్కి ఆదేశాలు ఇచ్చింది. పలుమార్లు తాము చెప్పినప్పటికీ కూడా ఈ రోజు వరకు పట్టించుకోకపోవటం పట్ల కూడా పార్టీల ప్రతినిధి బృందాలు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ నేపథ్యంలోనే పలువురు అధికారులు, ఆయన రంగరాజు గారు, ఈ నేపథ్యంలోనే పలువురు అధికారులు చేస్తున్న ప్రయత్నాలు, వీటన్నిటిపై కూడా అధికారులు వ్యవహరిస్తున్న తీరుపై కూడా తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే బీజేపీ బృందం కూడా కలిశారు. బీజేపీ బృందం నుంచి జూపూడి రంగరాజు గారు, పార్టీ సీనియర్ నేత, ఆయన కూడా వెళ్ళి మాట్లాడొచ్చారు. ఏం చెప్పారు మీతో? మీరేం ఫిర్యాదు చేశారు? ఎలక్షన్ కమిషన్ మీకు ఏం హామీ ఇచ్చింది? ఎలక్షన్ కమిషన్ ఇచ్చిన హామీ ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్ జరుపుతా ఉన్నారు, లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేస్తూ ఉన్నారు. అట్లానే ఇచ్చిన రిప్రజెంటేషన్ కంప్లైంట్ తీసుకున్నారు. మీరేమని కంప్లైంట్ చేశారు? దేని మీద పర్టికులర్గా కంప్లైంట్ చేశారు? కంప్లైంట్ చేసేది ఏముంది, జనరల్ ఇష్యూస్ మీద కంప్లైంట్ చేశాం. యాజ్ ఫార్ as ఈ ఎపిక్ కార్డ్స్ వాటిపైన, అట్లనే రాబోయేటువంటి రోజుల్లో మర్డర్స్ జరిగితే జాగ్రత్త ఉంచమని చెప్పాం. రీజనల్ పార్టీస్ తోటి కొంచెం మోర్ ఎస్టెట్గా ఉండమన్నాం. దాంతోపాటు ఎక్కడెక్కడైతే భవిష్యత్తులో ఈ ఇంపాక్ట్ ఆఫ్ బ్రైబరీ ఉంటుంది దాని మీద కాన్సన్ట్రేట్ చేయబడిగా. ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్ కోసం ఇవన్నీ చెప్పారు. వాళ్ళు ఎటువంటి హామీ ఇచ్చారు? రాజీవ్ కుమారే వచ్చాడు, ప్రధాన ఎన్నికల కమిషనర్. విల్ కన్సిడర్ ఆల్ దీస్ థింగ్స్ అండ్ విల్ డూ నెసరీ యాక్షన్, విల్ యూ డైరెక్షన్స్ ఆల్సో అని చెప్పారు. థ్యాంక్ యూ అండి రంగరాజు గారు. ఇది బీజేపీ ప్రతినిధి బృందం అయితే ఇటువంటి ఫిర్యాదు చేసింది. ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్ రాష్ట్రంలో జరగాలి అని చెప్పి కూడా సూచించింది. తెలుగుదేశం అధినేత చంద్రబాబు కాన్వాయ్ ఇప్పుడే కొద్దిసేపట్లోనే ఇక్కడికి చేరుకుంటుంది. ఆయన కాన్వాయ్కి సంబంధించి ఇప్పటికే ప్రతినిధి బృందం మొత్తం కూడా
ఇప్పటికే టీడీపీ నేతలంతా కూడా ఇక్కడికి చేరుకున్నారు. చంద్రబాబు కాన్వాయ్ Z+ కేటగిరీ ఉండటంతో కూడా పోలీసులు పూర్తి స్థాయి బందోబస్తు ఏర్పాటు చేశారు. నోవాటెల్ హోటల్లో తెలుగుదేశం అధినేత చంద్రబాబు మరికొద్ది క్షణాల్లోనే ఇక్కడికి చేరుకుంటున్నారు. మన కెమెరామెన్ అరుణ్ మీకు ఆ విజువల్స్ అన్ని కూడా చూపిస్తున్నారు. చంద్రబాబుతో పాటు పార్టీ నేతలు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్, అదేవిధంగా పార్టీ సీనియర్ ఎమ్మెల్యే, పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ పయ్యావులు కేశవ్, వీళ్ళిద్దరూ కూడా చంద్రబాబును కేంద్ర ఎన్నికల కమిషన్ కలవబోతున్నారు. ఇప్పటికే చంద్రబాబు కాన్వాయ్ అంతా కూడా ముందు పైలట్, ఇతర వెహికల్స్ అన్నీ కూడా ఇక్కడికి చేరుకున్నాయి. ఇప్పుడు చంద్రబాబు మనం చూస్తూ ఉన్నాం. వీడియో జర్నలిస్ట్ అరుణ్ మీకు ఆ విజువల్స్ అన్నీ కూడా చూపిస్తూ ఉన్నారు. చంద్రబాబుతో పాటు పయ్యావులు కేశవ్ కూడా వస్తున్నారు. పవన్ కళ్యాణ్ ఇప్పటికే పార్టీ నోవాటెల్కు చేరుకున్నారు. వీరంతా కూడా ఇప్పుడు ఇప్పటికే ఒక వినతి పత్రం కూడా తయారు చేశారు. ఈ వినతి పత్రంలో ప్రధానంగా చంద్రబాబు గతంలో కేంద్ర ఎన్నికల కమిషన్ను కలిసి కూడా ఆయన ఫిర్యాదు చేశారు. కేంద్ర ఎన్నికల కమిషన్ చేసిన ఫిర్యాదులో కూడా ఆయన ఇచ్చిన వినతి పత్రాలకు సంబంధించి కూడా ఎటువంటి చర్యలు తీసుకున్నారు అని కూడా ఇప్పుడు ఆయన ప్రశ్నించబోతున్నారు. అవన్నీ కూడా కంటి తుడుపు చర్యలు మాత్రమేనని, ఈ రోజు వరకు కూడా ఎటువంటి చర్యలు కూడా తీసుకోలేదు అని కూడా చంద్రబాబు ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేయబోతున్నారు. మనం చూసాం చంద్రబాబు లోపలికి నోవాటెల్లోకి చేరుకున్నారు. ఆయనతో పాటు మాజీ ఐఏఎస్ అధికారి కృష్ణయ్య, అదేవిధంగా మరికొంతమంది అధికారులు కూడా, మరికొంతమంది సీఎం చంద్రబాబు పేషీ సిబ్బంది కూడా ఉన్నారు. అయితే ఈ ఫిర్యాదులన్నింటిలో కూడా ఎలక్షన్ కమిషన్కి గతంలో ఏవైతే ఫిర్యాదులు చేశారో ఆ ఫిర్యాదులపై నేటి వరకు కూడా ఎటువంటి నిర్దిష్టమైన చర్యలు తీసుకోలేదు అనేది ప్రధానంగా టీడీపీ కానీ జనసేన కూడా ఆరోపిస్తుంది. గతంలో చంద్రగిరి నియోజకవర్గానికి కానీ, ప్రకాశం జిల్లా పర్చూరు కానీ, అనంతపురం జిల్లా ఉరవకొండ కానీ, కడప జిల్లా పొద్దుటూరు, గుంటూరు జిల్లాలో గుంటూరు వెస్ట్, విజయవాడ సెంట్రల్, మైలవరం, విశాఖపట్నం జిల్లాలో విశాఖ సౌత్, దీంతో పాటు మరికొన్ని నియోజకవర్గాల్లో కూడా చిత్తూరు జిల్లాలో పీలేరు, పలమనేరు, ఇటువంటి నియోజకవర్గాల్లో కూడా పెద్ద ఎత్తున అవకతవకలు జరిగాయని కూడా వీళ్ళంతా కూడా సాక్ష్యాధారాలతో సహా ఫిర్యాదులు చేశారు. కానీ ఈ ఫిర్యాదులపై నేటి వరకు కూడా ఎటువంటి చర్యలు తీసుకోలేదనేదే తెలుగుదేశం ప్రధాన అభియోగంగా ఉంది. కేవలం అధికారులపై క్రిమినల్ కేసులు నమోదు చేసినప్పటికీ కూడా, బిఎల్ఓలు ఇటువంటి వాళ్ళపై క్రిమినల్ కేసు నమోదు చేసినప్పటికీ కూడా ఇవి కేవలం కంటి తుడుపు చర్యలుగా మాత్రమే మిగిలిపోయాయి అని చెప్పి టీడీపీ, జనసేన చెబుతుంది. దీంతో పాటు ప్రధానంగా తెలుగుదేశం పార్టీ తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్న అంశానికి సంబంధించి టీచర్లను ఎన్నికల విధులకు తీసుకోవాలి అని చెప్పి కూడా, వాళ్ళు ట్రైన్డ్ స్టాఫ్ కాబట్టి ఎలక్షన్ కమిషన్ ఇచ్చిన మాన్యువల్లో కూడా ఈ అంశానికి సంబంధించి ఇప్పటికే స్పష్టమైన అంశాలు ఉన్నాయి అని కూడా పేర్కొంటున్నారు. అయితే సచివాలయ సిబ్బందిని ఎన్నికల కమిషన్ విధులకు నియమించడం పట్ల అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. సచివాలయ సిబ్బంది మొత్తం కూడా వైసీపీ ప్రభుత్వ హయాంలో వాళ్ళంతా కూడా అపాయింట్ అయిన వాళ్ళు, వాళ్ళని మీరు ఎలా తీసుకుంటారు అని కూడా వాళ్ళు ప్రశ్నిస్తున్నారు. ఇక ఎక్కడైతే వాలంటీర్లు ఉన్నారో వాళ్ళు జోక్యం చేసుకోవటం, అదేవిధంగా ఓటర్ల జాబితాకు సంబంధించి చేర్పులు మార్పుల సమయంలో కూడా వాలంటీర్లు జోక్యం చేసుకున్న సమయంలో కూడా తాము ఫిర్యాదు చేసినప్పటికీ ఈ రోజు వరకు కూడా అటువంటి సంఘటనలు ఇంకా రాష్ట్రంలోనే జరుగుతూనే ఉన్నాయి అని కూడా వాళ్ళు ఆరోపణ చేస్తున్నారు. ఇక సచివాలయ సిబ్బందికి గతంలో ఎన్నికల కమిషన్ విధులు నిర్వహించిన వాళ్ళకి ఎక్స్పీరియన్స్ లేకపోవడంతో వాళ్ళని మీరు ఇప్పుడు వాళ్ళని మొదటిసారి ఎన్నికల కమిషన్ దీనికి ఎలా తీసుకుంటారు అని కూడా ప్రశ్నిస్తున్నారు. ఇటువంటి అంశాలన్నిటితో పాటు అదేవిధంగా వివిధ నియోజకవర్గాల్లో ఎక్కడైతే వివిధ నియోజకవర్గాల్లో అవకతవకలు జరిగాయో, దొంగ ఓట్లు చేర్పించారో, ఫామ్ 7లు విచ్చలవిడిగా నమోదు చేశారో, లేకపోతే ఫామ్ 8లు ఏ విధంగా వచ్చాయో వీటన్నిటిపై కూడా ఫిర్యాదు చేస్తూ ఉన్నారు. చంద్రబాబు వీటన్నిటిపై కూడా ఇప్పుడు ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేయబోతున్నారు. దాదాపుగా 18 నియోజకవర్గాల్లో ఇటువంటి అవకతవకలు పెద్ద ఎత్తున జరిగాయి అనేది చంద్రబాబు ఎన్నికల కమిషన్కు చెప్పబోతున్నారు. మొత్తం ఇప్పుడు నేను చెప్పిన నియోజకవర్గాలతో పాటు చిత్తూరు జిల్లా చంద్రగిరి కానీ, పలమనేరు కానీ, పీలేరు కానీ, లేకపోతే నెల్లూరు జిల్లాలో మరికొన్ని నియోజకవర్గాలు కానీ, ప్రకాశం జిల్లాలో పర్చూరు కానీ, చీరాల కానీ, ఇటువంటి నియోజకవర్గాలతో పాటు గుంటూరు జిల్లాలో గుంటూరు వెస్ట్ కానీ, కృష్ణా జిల్లాలో మైలవరం అండ్ విజయవాడ సెంట్రల్ కానీ, లేకపోతే విశాఖపట్నంలో విశాఖ సౌత్ వెలగపూడి రామకృష్ణబాబు ప్రాతినిధ్యం వహించిన దాంట్లో ఒకేసారి దాదాపుగా 65,000 ఓట్లు తొలగించడం పట్ల కూడా తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి. వీటన్నిటిపై కూడా ఈరోజు ఫిర్యాదు చేయబోతున్నారు. గతంలో తాము చంద్రబాబు నాయుడు ఢిల్లీ వెళ్ళి కేంద్ర ఎన్నికల కమిషన్ బృందాన్ని కలిసి ఆయన ఫిర్యాదు చేశారు. అప్పట్లో కూడా ఆయన
చీఫ్ ఎలక్షన్ కమిషనర్ రాజీవ్ కుమార్ని కలవటం, రాజీవ్ కుమార్ కూడా వీటన్నిటిపై కూడా చర్యలు తీసుకుంటాము, మీరు ఆధారాలతో సహా అందించారు కాబట్టి తప్పనిసరిగా చర్యలు తీసుకుంటామని చెప్పారు. కానీ ఈ రోజు వరకు కూడా దాని మీద కంటి తుడుపు చర్యలు మినహా నిర్దిష్టమైన చర్యలు కూడా తీసుకోలేదు. పైగా రిప్రజెంటేటివ్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్ ఏదైతే ఉందో ప్రజాప్రాతినిధ్య చట్టం ప్రకారం కొంతమంది బిఎల్ఓలు లేకపోతే ఇతర అధికారులు ఈఆర్ఓలపై సస్పెన్షన్ వేటు విధించారు. కానీ క్రిమినల్ కేసులు నమోదు చేయకపోవడం పట్ల కూడా అభ్యంతరం వ్యక్తం అవుతున్నాయి. కేవలం ఈఆర్ఓ ఎవరున్నారో లేకపోతే ఆ జిల్లా కలెక్టర్ ఫిర్యాదు చేస్తే బిఎల్ఓలపై క్రిమినల్ కేసులు నమోదు చేయటం, అదేవిధంగా ఫామ్ 7 ఎవరైతే పెట్టారో ఆ ఫామ్ 7 పెట్టిన వాళ్ళు అవి తప్పుడు ఫిర్యాదులు అని తేలటంతో వాళ్ళపై క్రిమినల్ కేసులు నమోదు చేసినప్పటికీ ఈ రోజు వరకు కూడా ఎటువంటి చర్యలు తీసుకోలేదనేది కూడా ప్రధాన అభియోగంగా ఉంది. ఇటువంటి అభియోగాలన్నిటిపై కూడా ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించడంతో పాటు ప్రకాశం జిల్లా పర్చూరులో కొన్ని నియోజకవర్గాల్లో జరుగుతున్న అంశాలకు సంబంధించి ప్రధానంగా పర్చూరులో అధికారులు వ్యవహరిస్తున్న తీరుపై కూడా తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి. వీటన్నిటిపై కూడా ఈరోజు సాక్ష్యాధారాలతో మరోసారి ఫిర్యాదు చేయాలని చెప్పి తెలుగుదేశం అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్, అదేవిధంగా పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ తెలుగుదేశం సీనియర్ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ కూడా కలవబోతున్నారు. పయ్యావుల కేశవ్ ప్రాతినిధ్యం వహిస్తున్న అనంతపురం జిల్లా ఉరవకొండ నియోజకవర్గంలో ప్రధానంగా అక్కడ ఈఆర్ఓని సస్పెండ్ చేయటం, అసిస్టెంట్ ఈఆర్ఓని సస్పెండ్ చేయటం, పలువురిపై క్రిమినల్ కేసులు నమోదు చేయటం, పైగా ఫామ్ 8 ఎవరైతే ఇచ్చారో ఆ ఫామ్ 8 విశృంఖలంగా ఇచ్చిన అంశాలపై కూడా ఈఆర్ఓనే నేరుగా కొంతమంది ఓటర్లకు నోటీసులు ఇవ్వటం, ఇటువంటి అంశాలపై కూడా ఫిర్యాదు చేశారు. వీటిపై పలు చర్యలు తీసుకున్నప్పటికీ కూడా ఈ రోజు వరకు కూడా ఎటువంటి కాంక్రీట్గా ఎటువంటి అధికారులు ముందుకు వెళ్ళడం లేదు అని చెప్పి ఎన్నికల కమిషన్ నుంచి ఆదేశాలు వస్తున్నప్పటికీ కలెక్టర్లు, ఎస్పీలు అమలు చేయడం లేదనేది కూడా తెలుగుదేశం ప్రధాన ఆరోపణగా ఉంది. శంకరి.